శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. శివరాత్రి జాగారం జనరల్ కామన్గా ఉంటారు. బట్ ఇప్పుడు అధికార పార్టీలోనే ఎవరు నిద్రపోలేనటువంటి కామెంట్స్ని రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. ఎట్లా చూడాలి? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటే నువ్వు ఎట్లుంటావు? ఏ అర్హతతో ఉంటావు? రాహుల్ గాంధీని అవమానిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరా అని చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ని రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు, బహిరంగంగా చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు సార్ ఈ కామెంట్స్ని? శ్రీకాంత్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జాగరణను తలపిస్తున్నాయి అనుకోవాలా. అయితే ఇటీవల మునుగోడు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత తను చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాహుల్ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చకు తెరలేపారు. అంటే ఈ విమర్శ ప్రతిపక్షాల నుంచి వస్తే పెద్దగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ సొంత పార్టీ శాసనసభ్యుల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇటీవల ముఖ్యమంత్రి గారు తరచూ ఒక మాట చెప్తున్నారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటది అని మొదట చెప్పారు. తర్వాత ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నారంటే 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, వీలైతే 10.5 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పారు. అయితే ఈ అంశం పైన రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట కాంగ్రెస్ సంస్కృతికి భిన్నమైంది, కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకమైంది అంటున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రులను ముందుగా ఎప్పుడు ప్రకటించినటువంటి ఆనవాయితీ, సంప్రదాయం, సంస్కృతి లేదు. కాబట్టి తనకు తానే ముఖ్యమంత్రి నేనే అని ఎంత ప్రకటించుకుంటారు అనేటటువంటి ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది అధిష్టానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కదా, మరి అధిష్టానాన్నే ప్రభావితం చేస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? సరే, అధిష్టాన నిర్ణయం అంటే ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, దేశమంతా అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రులు మార్చే ధైర్యం చేయొచ్చు, లేదంటే పీసీలను మారవచ్చు, ఒకే పరిధిలో ఒకే టెన్యూర్లో 2 ముఖ్యమంత్రులు మార్చొచ్చు. ఆ చరిత్ర మనం చూసాం. ఇప్పుడు ఇంత అంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా వీటిపైన ఇమీడియట్ వెయిట్ వేసేది. ఇప్పుడు అధిష్టానం, అగ్రనాయకత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉందా, బలహీనంగా ఉందా? అందుకే రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడినా కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కారణం అదేనా? కొంత బలహీనత కనిపిస్తుంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలహీనంగా ఉన్నదనేటటువంటి మాట వాస్తవమే, కానీ తెలంగాణలో కూడా అంత బలంగా ఏమి లేదు అని పంచాయతీ ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కూడా నిరూపించాయి కదా. అంటే ఏకఛత్రాధిపత్యంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఏమి సాధించలేదు కదా కాంగ్రెస్ పార్టీ. అటు మన పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిపక్షం కూడా బలంగా స్థానాలు సాధించినటువంటి, బలంగా మున్సిపాలిటీలు గెలుచుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్. కాంగ్రెస్ లో 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల సందర్భంలో కూడా మీడియా సంస్థలు, లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అడిగారు మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవుతారంటే, రాజశేఖర రెడ్డి గారు అంత బలమైనటువంటి నాయకుడు కదా, తను ఏం చేశారంటే మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది అని చెప్పారు. అంటే తను ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పాదయాత్ర టైంలో ఉన్నారు. అంత బలమైనటువంటి వ్యక్తి కూడా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నప్పుడు అది కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా చూడాలా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం యొక్క బలహీనతగా చూడాలా? ఇందులో కాంగ్రెస్ అధిష్టానం నాకు తప్ప గత్యంతరం లేదు, నాకు తప్ప ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా మనం చూడాలా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా తల్లి. సార్, దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది. ఒకటి, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మంత్రులు అయ్యారు. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న అట్లా ఉండి, మోరోవర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా పరిపాలన నడుస్తోంది అన్న పాయింట్ ఒకటైతే కనుక, రాజగోపాల్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఆంధ్ర పెట్టుబడిదారులు, చంద్రబాబు నాయుడు మనుషులు, తెలుగుదేశం పార్టీ పెత్తనం నడుస్తుంది అని ఎగ్జాంపుల్గా పోచారావుని, కడియం శ్రీయర్ని, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నాయకుల్ని, మనం తెలిసి టీడీపీ బ్యాచ్ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరినీ ఉదాహరిస్తూ మాట్లాడారు. మోర్ ఓవర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఎట్లయితాడు, ఈయన ఎవరితో టచ్లో ఉన్నారు,
మాకు తెలియదా ఎవరితో టచ్లో ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నాడో అని అన్నదానికి బడేబాయి కామెంట్ దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవాలా? బడేబాయి వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారనుకోవాలా? సో మళ్ళీ ఇది ఒక సర్కిల్ తిరుగుతోందా టీడీపీ చుట్టే? శ్రీకాంత్, గతంలో కూడా అనేక సందర్భాల్లో చర్చల సందర్భంగా మనం మాట్లాడుకున్న ఒక పాయింట్ నేను మళ్ళీ లేవనెత్తుతాను. Yes. తెలంగాణలో అసలు ఒక సర్కార్ నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అని మనం చాలా మాట్లాడుకున్నాం. అవును. సర్కార్ నడుస్తుందా, సర్కస్ నడుస్తుందా అంటే ప్రభుత్వంలో సమన్వయం లేదు, ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు, ఎలా నడుపుతున్నారు అనేటటువంటి ఒక దిశ దశ లేదు అనేటటువంటిది మనం గతంలో మాట్లాడినటువంటి మాట. అవును, అవును. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గాని, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గాని, ఇంకా కొంతమంది ఇటీవల బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ గనక మనం చూస్తే ఒక గందరగోళం కనపడుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు మాత్రమే ఇక్కడ పనులు అవుతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండిపోయింది. కాబట్టి ఇది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగానే ఉన్నది అనేది అయితే, మొన్న నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించినటువంటి అంశంలో డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. నేను రాజశేఖర రెడ్డి గారు మనిషిని కాబట్టి నా మీద టార్గెట్ చేయడానికి ఒక పత్రికాధిపతి నన్ను టార్గెట్ చేశారు అంటే, అదే పత్రికాధిపతిని వారం రోజుల ముందే స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి కలుస్తారు. అవును, అవును. ముఖ్యమంత్రికి ఇష్టడైనటువంటి వ్యక్తి బట్టి విక్రమార్కకు ఇష్టడు కాకుండా ఎలా పోతారు అంటే, కాంగ్రెస్ లో ఒక 3 గ్రూపులు నడుస్తున్నాయి. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్, రెండోది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, మూడోది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలంగా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనంటే రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైనటువంటి వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అని ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఇబ్బంది పడుతున్నటువంటి. అవును సార్, దీంట్లో సార్ ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ రేవంత్ రెడ్డి బిహైండ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా దీంట్లో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా ఏం జరుగుతుంది అది కూడా మాట్లాడదాం సార్. ప్లీజ్ బీ హోల్డ్ ఆన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూ.